బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. విశాఖ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ జనసేన ఆరోపించింది. ఆ వెంటనే నిజాలు నిగ్గు తేల్చాల్సిందే అంటూ కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ఇక రంగంలోకి దిగిన హౌస్ కమిటీ ఇప్పటికే పలుమార్లు డైరీని పరిశీలించింది. పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేస్తోంది. ఇంతలోనే బిగ్ ట్విస్ట్, విశాఖ డైరీ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేశారు. కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు ప్రకటించారు. దీంతో విశాఖ డైరీ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ గాను అటు ఇన్వెస్టిగేషన్ యాంగిల్లోనూ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. మొన్నే వైసీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనందకుమార్తో పాటు 12 మంది డైరెక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు అధిష్టానానికి రిజిగ్నేషన్ లెటర్స్ పంపించారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఈ చైర్మన్ అండ్ డైరెక్టర్స్ బ్యాచ్ ఒక్కసారి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం, రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు ఇవాళే డేట్ ఫిక్స్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. అది డైరీలో అక్రమాలంటూ కూటమి ప్రభుత్వం విచారణ మొదలుపెట్టగానే ఆడారి ఇలా బీజేపీలోకి జంప్ అవ్వడంతో ఇష్యూ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆడారి ఆనంద్ కుమార్ అంతకుముందు టీడీపీలో ఉన్నారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేశారు ఆనంద్. అయితే ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థి గణబాబు విజయం సాధించారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆడారి ఆనంద్ కుమార్ మొన్ననే వైసీపీకి రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతో మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదలా ఉంటే గత కొన్ని నెలలుగా విశాఖ డైరీపై అనేక ఆరోపణలొస్తున్నాయి. పాల ధరలను తగ్గించడంతో పాటు పాడి రైతులు ఆందోళన బాటపట్టడం, ఇటు డైరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ జనసేన నేతలు విమర్శలు గుప్పించడంతో వాస్తవాలను బయటపెట్టేందుకు ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే విశాఖ డైరీని సందర్శించింది. 3 గంటల పాటు ప్లాంట్ మొత్తాన్ని పరిశీలించింది. అయితే విశాఖ డైరీపై వచ్చిన ఆరోపణలపై యాజమాన్యం నుంచి సరైన సమాధానం లేదంటూ కమిటీ సభ్యులు క్లారిటీ ఇచ్చారు కూడా. త్వరలోనే అన్ని నిజాలు తేల్చి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఇలాంటి పరిణామాల మధ్య విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా ఆడారి బీజేపీలో చేరితే విచారణ ఎలా జరుగుతుంది? పాత పంథానే విచారణ కమిటీ కొనసాగిస్తుందా? జనసేన ఆరోపణలు, రైతుల ఫిర్యాదుల మేరకు నిజానిజాలు తేల్చి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందా? అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.